హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే ఆర్ట్స్ అండ్ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపిస్తున్నది 38 పీసెస్ పెయింట్ బ్రషెస్ సెట్ అన్నమాట. ఇది ది ఆర్ట్ బాక్స్ అనే బ్రాండ్కి సంబంధించింది. ఇది నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. అండ్ నేను పర్చేస్ చేసినప్పుడు అయితే కనుక ఇది 1299 రూపీస్ అయితే ఉంది. ఇది ఓవరాల్గా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇందులో మనకి నెంబర్ 2 సైజు నుంచి ఇంకా 16, 14 వరకు అలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇందులో మనం ఎక్కువగా యూస్ చేసేవి ఏంటంటే రౌండ్ అండ్ ఫ్లాట్ బ్రషెస్. ఇందులో నేను మీకు ఫ్రంట్ నుంచి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నాకు ఏ టైప్ ఆఫ్ అయితే వచ్చినాయో ఇలా ఒక్కొక్క మోడల్లో 2 సైజు, దానికన్నా కొంచెం ఎక్కువ హెయిర్ ఉన్నది 4 సైజు, దానికన్నా ఇంకొంచెం ఎక్కువ హెయిర్ ఉన్నది 6, 8, 10 అలా అన్నమాట. సో నేను మీకు అక్కడ రొటేట్ చేస్తున్నప్పుడు నెంబర్స్ కనిపిస్తున్నాయి చూసారా, అలా మనకి ముందు కుంచె అనేది ఎక్కువగా కనుక ఉంటే దాని నెంబర్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది మనం విడివిడిగా కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే ఎక్కువ కొంచెం ఉన్నటువంటి బ్రష్ మనకి ఎక్కువ ప్రైస్ పలుకుతుంది. అంటే సపోజు ఒక్కొక్క బ్రష్ మనకి 160, 180 కూడా ప్రైస్ అయితే కనుక బయట మార్కెట్లో ఉంది. ప్రజెంటు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఇది మనకి 10 సైజ్ అనమాట. 10 సైజు అట్లానే 8 సైజు, 12 సైజెస్ ఇవన్నిటివి కూడా మనకి మార్కెట్లో కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే కనుక ఉన్నాయి. ఇది మీరు చూస్తున్నారు చూసారా, ఇదైతే కనుక మనకి 8 సైజు, ఇది 16 సైజు, 14 సైజు అలా అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎక్కువ ఫ్రీ హ్యాండ్ చేద్దాము అని అనుకుంటేనే ఇట్లా ఈ సైజులోకి అయితే అంటే టోటల్ ఈ కిట్లోకి అయితే కనుక తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. లేదు మీరు ఫస్ట్ టైమే దీన్ని యూజ్ చేస్తున్నట్లయితే కనుక మార్కెట్లో మనకి 5 బ్రషెస్, 6 బ్రషెస్తో సెట్స్ అయితే ఉంటాయి. మీరైతే వాటిని తీసుకోవచ్చు. లేదు మీరు ఆఫ్లైన్లో తీసుకునేటట్లయితే కనుక ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది రౌండ్ సైజ్ అనమాట, నెంబర్ 2 సైజ్. ఇది మనం అవుట్లైన్ కోసం అయితే యూజ్ చేస్తాము. ఇది మనకు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. నేనైతే ఇంతకుముందు జయానా, వెల్డన్ అవైతే యూజ్ చేశాను. బట్ ఆ ప్రెజెంట్ నాకు ఆ బ్రషెస్ ఎక్కడున్నాయో ఇంట్లో కనిపించలేదు, మిస్ అయినాయి. అందుకోసం నేను వీటిని అయితే కనుక పర్చేస్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూసారా, ఇది 12 సైజ్, 18 సైజెస్లో ఈ బ్రషెస్ అయితే కనుక మనం ఫ్రీ హ్యాండ్ కోసం యూజ్ చేస్తాము. మీరు సింగిల్గా పర్చేస్ చేసుకునేటప్పుడు రౌండ్ బ్రషెస్తో పాటు ఒక ఫ్లాట్ బ్రషెస్ 4 సైజులో కనుక తీసుకుంటే మీరు చేసే వర్క్కి మీకు ఆ 2 బ్రషెస్ ఈజీగా సరిపోతాయి. అవి ఎలా చేయొచ్చు అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే జస్ట్ ఒక చిన్న శాంపిల్ లాగా పెట్టాను ఫ్రెండ్స్. మీరు వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఈ బ్రషెస్ అయితే కనుక మీరు యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా అయితే వాటర్లో వెంటనే అయితే బ్రష్ అయితే కడగండి. అండ్ దాని తర్వాత కూడా బ్రషెస్ అనేవి ఇంకా గట్టిగా అంటే హెయిర్ అనేది ఎప్పుడు మనకి లూజ్గా ఉంటేనే పెయింటింగ్ మనం వేసేటప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. లేదు అలా కాకుండా మీరు ఎప్పుడైనా సరిగా కడగకుండా కనుక పెట్టేసేటట్లయితే పర్వాలేదు, ఏదైనా ఒక 24 అవర్స్ పాటు దాన్ని కిరోసిన్లో అయితే పెట్టండి. అప్పుడు మీకు బ్రషెస్ అయితే లైఫ్ లాంగ్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే రౌండ్ కలర్ బ్రష్తో అవుట్లైన్స్ ఎలా చేయాలి అనేది చూపించాను. అండ్ ఇట్లా మనం ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫ్లాట్స్ అన్నమాట. ఫ్లాట్ బ్రష్తో మనం ఇలాగా ఫ్రీ హ్యాండ్ వేసుకోవచ్చు, ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసమనే నేను ఇంకా ఇలా అయితే చూపిస్తున్నాను. అండ్ మన దగ్గర ఉన్న సింగిల్ బ్రష్తో కూడా మనం ఫ్రీ హ్యాండ్లో ఒక పెయింటింగ్ అయితే వేసేయచ్చు. అది శారీ మీద కానివ్వండి, పేపర్ మీద కానివ్వండి, క్యాన్వాస్ మీద. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది ఏంటంటే 8 నెంబర్కి సంబంధించినటువంటి రౌండ్ బ్రష్ అనమాట. చూసారా, ఇంకా నేను ఎక్కడ వేరే బ్రష్ అయితే యూజ్ చేయలేదు. అండ్ మొత్తము దీంతోనే పెయింటింగ్ అయితే చేశాను.
ఇదైతే కనుక ఫ్లాట్ బ్రష్ అనమాట. ఫ్లాట్ బ్రష్లో 10 సైజు. అండ్ ఇది కూడా ఇంకొక బ్రష్ ఏమీ లేకుండా మనమే ఇది మొత్తాన్ని కూడా ఫినిష్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ట్రైలే వేసేటట్లయితే కనుక మీకు మార్కెట్లో ఒక రౌండ్ బ్రష్, ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని మీరు ఏవైనా ట్రైల్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు ఇలా కూడా పర్చేస్ చేసుకోవాలనుకున్నా దీని లింక్ అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇస్తాను. బట్ ఎక్కువ ఫ్రీ హ్యాండ్ చేద్దాం అనుకునే వాళ్ళైతే కనుక మీరు చేసుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్ అంటే ఏం లేదండి, ఏ డిజైన్ అనేది మనం అడుగున పెన్సిల్తో కానీ పెన్తో కానీ ట్రేస్ చేయకుండా మనమే ఓన్గా బ్రష్తో అప్పటికప్పుడు డిజైన్ని ఇలా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫ్రీ హ్యాండ్ డిజైన్స్ అని అంటారు. ఈ ఫ్రీ హ్యాండ్ డిజైన్ మీరు చేయాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను తీసుకున్న కిట్ లాంటిది అయితే తీసుకోవచ్చు. ప్రైస్ అయితే కనుక 1299 రూపీస్ అయితే పడుతుంది. అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీటికి సంబంధించినటువంటి చాలా లింక్స్ అయితే కనుక కింద ఇస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసి లర్న్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.